ఇంత చక్కటి సభను ఏర్పాటు చేసినటువంటి సోదరుడు నా తమ్ముడు మహేష్ కు, అలాగే ఈ కార్యక్రమంలో అన్ని విధాల ముందుండి నడుస్తున్నటువంటి సోదరుడు శరత్ కు, అలాగే సోమేష్ కు, అశోక్ గారికి, బండారి గారికి, అలాగే శంకర్ గారికి, షకీల్ గారికి, అశోక్ కుర్మ గారికి, సోమయ్య గారికి, శాలిని గారికి, అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు నరసయ్య గౌడ్ గారికి, అలాగే యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రశేఖర్ గారికి, అలాగే మా లింగం గారికి, అలాగే మా మైనార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి మా సల్మాన్ గారికి, మా శాలిని గారికి, మా వనజ గారికి, మా ఆడబిడ్డలందరికీ, మా వరుణ్ గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఈ సభ అన్నా, నేను ఇక్కడ సభ పెట్టాలనుకుంటున్నా, ఈ ప్రజలతో నువ్వు మాట్లాడాలన్నా, ఈ చెర్లపల్లి డివిజన్ లో అనేక సమస్యలు ఉన్నాయన్నా, ఇక్కడ బతుకుతున్నంతా పేదవాళ్ళమే అన్నా, పుణ్యాలు చేసుకొని బతికేటువంటి ప్రజలం ఉన్నామన్నా, నువ్వు రాష్ట్రంలో అక్కడక్కడ అన్ని మాట్లాడతావన్నా, ఒక్కసారి మా దగ్గర కూడా రాన్నా అని చెప్పి తమ్ముడు మహేష్ నన్ను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసి, అన్నా మా వాళ్ళ కష్టాలు ఒకసారి కళ్ళారా చూపిస్తారా అని చెప్పి నేను ఇక్కడి వరకు తీసుకొచ్చిన మహేష్ కు, ముఖ్యంగా ఎంతటి అమాయక ప్రజలంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ చూస్తా ఉంటే నిజంగా వీళ్ళు కదా అసలైన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నటువంటి పేదవాళ్ళంటే అది గుర్తొస్తా ఉంది నాకు. ఇక ఏంది మరి, ఎందుకు వచ్చిన వీడికి, ఏం కథ, నీళ్ళెందుకు లేవు, అందరికి ఇళ్ళెందుకు రాలే, కట్టిన ఇల్లు ఎవడు భూమి కొడుతుండు, ఎవరి భూములు అవి, దానికి కట్టెదారెవడు, సర్కారు భూమి ఏంది, అసలు మనకు ఇండ్లు ఇస్తా అని చెప్పినోడు ఎటుపోయిండు, నల్లలు పెడతా అని చెప్పినోడు ఎటుపోయిండు, జాగాలు ఇస్తా అని చెప్పినోడు ఎటుపోయిండు, వీళ్ళందరూ ఎటుపోయిరు, ఏడున్నారు, ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఓట్ల నాడు వచ్చి కరెక్ట్ గా మీకు ఇండ్లు ఇస్తాం, మీకు నల్లాలు ఇస్తాం, మీకు పెన్షన్లు ఇస్తాం, మీకు బాత్రూమ్లు కట్టిస్తాం, మీకు రోడ్లు పోస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు పెన్షన్లు ఇస్తాం, ఇవన్నీ చెప్పిపోయి ఓట్లన్నాడు. వచ్చిరా ఇప్పటిదాకా మళ్ళా ఒక్కరు కూడా రాలే. ఈ చెర్లపల్లి కాడున్నటువంటి పేద బిడ్డలు ఏం తింటున్నారు, ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళ జీవితం ఎట్లుంది, కనీసం తొంగి చూసిన వాడు లేదురా. ఇవాళ ఓట్లు లేవు, ఏమీ లేవు, అయినా కూడా మీ బిడ్డ, మీ తమ్ముడు మహేష్ వచ్చి నా దగ్గరకు వచ్చి, అన్నా మా కష్టం చూడే ఒక్కసారి అని చెప్పినాను. ఇలా మీ అందరి ముంగడి నిలబెట్టిందంటే ఇది మహేష్ గొప్పతనం, ఇది మహేష్ కు ఈ చెర్లపల్లి పైన ఉన్నటువంటి ప్రేమ, చెంగిచెర్లకు ఉన్నటువంటి అనుబంధం. చెంగిచెర్ల అంటే మీ అందరికి తెలుసు, చెంగిచెర్ల అంటే మొత్తం తెలంగాణలో తెలుగులోనే లేడు. ఎందుకు? ఇక్కడ మండి ఉంది, ఈడ మండి ఉంది కాబట్టి అందరికి ఎరక. ఎవరింట్లో పెళ్ళైనా, కార్యమైనా, ఇంకో దావతైనా, సావైనా, బతుకైనా వీడికొచ్చే ఏటనో మేకపిల్లలో కొనుక్కొని పోయి చేసుకుంటారు. ఇలా చెంగిచెర్ల పరిస్థితి. మరి రాష్ట్రంలో ప్రతి ఇంట్లో శుభకార్యం జరగాలన్నా, ప్రతి ఇంట్లో పెళ్లి కార్యక్రమం జరగాలన్నా ఈ చెంగిచెర్లలో ఏంది జరగదు. అంత పెద్ద చరిత్ర కలిగినటువంటి చెంగిచెర్ల గ్రామం ఇవాళ ఎన్ని వసతులతోనున్నది, ఎన్ని కష్టాలతోనున్నదో ప్రత్యక్షంగా చూడడానికే ఇక్కడికి రావడం జరిగింది. నేను చెప్పేది బాగా మతికెక్కించుకోండి, నేనేం చెప్తున్నానేది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతా ఉన్నాడు ఏమని, ఇప్పుడు 2.5 ఏళ్ళ నేను ముఖ్యమంత్రి అయ్యి ఇంకో 10 ఏళ్ళు నాదే ఈ రాష్ట్రం అని చెప్తా ఉన్నాడు. అంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ గారు మాట్లాడిండు, ఆయన ఏమంటాడు, ఈ 10 ఏళ్ళు నేను వెళ్ళా, ఇంకో 10 ఏళ్ళు నేను వెళ్తాను. ఒక ఆయన 2 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తేనే ఇది మా సొంత రాష్ట్రం, ఇక్కడ మేమే వెళ్తామని చెప్తా ఉన్నారు కదా. 26 ఏళ్ల నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని బతుకుతున్న చెంగిచెర్ల బిడ్డలది చెంగిచెర్ల కాదా? మరి చెంగిచెర్ల మనదే కదా. మరి మీరు దానికి పట్టేదారులు అయినప్పుడు దీనికి చెంగిచెర్ల ప్రజలు ఎందుకు పట్టేదారులు కారని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ఇల్లు
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అల్లుడు వస్తే ఆడమంటాడు, కోడి పిల్లని ఆడగమ్ముతారు, మేకపిల్లు ఉంటే ఆడగట్టేసుకుంటారని చెప్పి గతంలో కేసీఆర్ గారు చెప్పిండు. ఏమైంది? అందరికీ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు కదా, మరి అందరికి వచ్చినాయా ఇల్లు? కొంతమందికే కదా వచ్చినాయి, అందరికి రాలే కదా. వచ్చిన ఇంటికాడ నల్లుండదా? నల్ల తాగే నీళ్లుండయా? ఇదేనా రీతి? నీళ్లు లేవు, రోడ్లు లేవు, గడికోడు రాను బెదిరియా. మళ్ళా ఏదైనా పేదవాడికి ఇంత గుడిసేసుకుంటే వాని గుడిసెను కూడా కొట్ట, రాత్రికి రాత్రి వచ్చి వాళ్ళ తాత జాగిరిన భూములైనట్టుగా ఇవన్నీ గులగొట్టిపోతా ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చి ఓ దవాఖాన ఓపెన్ చేసిపోయాడు. ఎన్ని ఎకరాల దవాఖాన అంటే 15 ఎకరాల దవాఖాన. ఎక్కడదా ఆ భూమి అంటే మన పేదోళ్ళ భూమే. ఆడ 100 కోట్లకు ఎకరం ఉంటది. 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని 1,50,000కి ఇచ్చిరు ఆయనకు. రెడ్డి ఆయన 1,50,000 రూపాయలకు ఇచ్చిరు ఆయన పార్థసారథి రెడ్డికి. జాగి ఇచ్చినోడేమో కేసీఆర్, జీవో ఇచ్చింది రేవంత్ రెడ్డి, రిబ్బన్ కట్ చేసినోడు బీజేపీ. ఈ ముగ్గురు దొంగలు కలిసి పేదవాళ్ళ భూములను పప్పు బెల్లాల లెక్క పంచుకుంటున్నారు. కానీ మరి చెంగిచర్ల కాడ బతుకుతున్న పేదవానికి 100 గజాల జాగిద్దాం, వానికి ఇల్లు కట్టిద్దాం, వాడు ఎట్లా బతాడని ఆలోచన చేస్తా ఉన్నాయా ఈ ప్రభుత్వం? చేయట్లేదు. అందుకోసమే అన్నా నా ప్రజలకు ఇల్లు కావాలని తీసుకొచ్చిండు మహేష్ నన్నిడికి. అన్నా నా వాళ్లకు నీళ్లు కావాలని తీసుకొచ్చాడు మహేష్ నన్నిడికి. నా ఊళ్ళకు పెన్షన్లు రావాలి, నా ఊళ్ళకు బతుకు తెరువు కావాలని మహేష్ నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎలా చెంగిచెర్ల బాధలు చూస్తా ఉంటే చాలా దుఃఖమైనటువంటి పరిస్థితి. ఎన్నో ఊర్ల నుంచి, దూర ప్రాంతాల నుంచి మన కుర్మోళ్ళు, మన ఆరెకట్టుకోళ్ళు, మన పిట్టెనోళ్ళు, మన ముదిరాజులు, మన యాదవులు, మన పద్మశాలులు, మనమంతా వచ్చిన బతుకుతా ఉన్నాం కదా. బతుకుతుంటే వీళ్ళు ఈడ బతుకొద్దనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. మనల్ని ఇళ్ళకి ఎలగొడతారట, ఈ భూముల జాగాలు గుంజుకుంటారట, గుంజుకొని రెడ్డోళ్ళకు వెలువలకు అప్పచెప్తారట. ఇవి కాపాడేటందుకే ఇలా తీన్మార్ మల్లన్న ఇడికి వచ్చి కూర్చున్నాడు. ఈ బిడ్డలకు ఒక్కటి కూడా అన్యాయం జరగకుండా ఇవాళ వచ్చి కూర్చుందే తీన్మార్ మల్లన్న. ఏం చెప్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న? బాగా అర్థం చేసి జామకాయ దేవా, ఇగో ఇది జామకాయనా? ఈ జామకాయలో ఒక ముక్క పట్టుకో మహేష్, ఇగో ఈ ఒక ముక్కనేమో ఎస్సీలకు, మాలా మాదిగా వీళ్ళకేమో ఒక ముక్క ఇచ్చిరు, ఇంకొక ముక్కనేమో లంబాడి వాళ్లకు, ఎస్టీలకు, వీళ్ళకి ఇంకో ముక్క ఇచ్చిరు. ఇక మరి బీసీలం ఉన్నాం కదా, మన సోదరులం ఉన్నాం కదా, మన బీసీలం మైనారిటీలం ఉన్నాం కదా, మన పాలు మనకీమంటే అది ఇవ్వకుండా రెడ్డోళ్ళు వెలుమోళ్ళు కలిసి ఒక ముక్క తిన్నారు. ఇంకోటి రెడ్డోళ్ళు వెలుమోళ్ళు కలిసి ఒక ముక్క తిన్నారు. మరి మిగిలింది మా కట్టుకోళ్ళకు కావాలి, మా కుర్మోళ్ళకు కావాలి, మా గొల్లోళ్లకు, ముదిరాజులకు, యాదవులకు, సాకలి మంగళోళ్ళకు కావాలి, ఇది బెటర్ అంటే ఇది మీకు ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇయ్యరట, మన కడుపులు లేవు, మనకు ఇల్లు లేవు, మనకు పిల్లలు లేరట, మీరు తినొద్దు మేము తింటామని చెప్తా ఉన్నారు వాళ్ళు రెడ్డోళ్ళు. మాది ఎందుకు ఇవ్వరా అని కొట్లాటకు వచ్చినండి నేను. మా పాలు మాకు కావాలి, మా పాలు మాకు కావాలి, మీ పాలు ఇవ్వమని చెప్పి కాంగ్రెస్ ఆయన చేకూర్త ఆయన మీకు పాలు ఇవ్వమంటుండు, బీజేపీ ఆయన ఇవ్వమంటుండు, కారు గుర్త ఆయన ఇయ్యనని ఎగనానం పెడతా ఉన్నాడు. అందుకే మన పాలు మనం తీసుకొచ్చి మన బిడ్డలకు ఇయ్యడానికి, మన బిడ్డల కడుపు నిండడానికి పుట్టిందే ఈ కత్తెర గుర్తు, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇది బీసీల పార్టీ. అర్థమైందమ్మా? అర్థమైందా నేను చెప్పింది? ఇక ఇవాళ నిన్న మొన్న కులగణన లెక్కలు చేశారు. నిన్న మొన్న కులగణన లెక్కలు చేస్తే మనం బీసీల
బీసీలమట 2014లో ఎంతమంది ఉన్నామో 2024లో కూడా అంతే మంది ఉన్నమాట. ఒక్కరు కొత్తగా పుట్టలేదట బీసీల ఇళ్ళల్లో. మన బీసీల ఇళ్లలో ఒక్క పోరాడు పుట్టలేదట. 2 కోట్ల మంది బీసీలకు ఒక్కరు పుట్టలే ఎవరన్నా మన ఇళ్ళలో చూడలే వినమన్నా. కానీ రేవంత్ రెడ్డి సర్వే చేసి ఏమంటే ఒక్కరు పుట్టలే బీసీలకు 10 ఏళ్ల సంధి ఒక్కరికి కూడా అసలు డెలివరీ కాలే ఆడబిడ్డలకు అని చెప్తా ఉన్నాడు మన బీసీలకు. ఇట్లా చేసి మన బీసీలకు పుట్టలేదట. కానీ 10 లక్షల మంది ఉన్న రెడ్లకు 6 లక్షల మంది పుట్టిరట 10 ఏళ్లలో. 10 లక్షల మంది ఉన్నటువంటి రెడ్లకు 6 లక్షల మంది పుట్టిరట. ఎందుకు ఈ లెక్కలు చెప్పారంటే మన సొమ్ము వాళ్ళు తినడం కోసం లెక్కలు ఎక్కువ చెప్పుకుంటా ఉన్నారు. మన సొమ్మది, మన పేద బిడ్డల సొమ్మిది. మన సొమ్ము వాళ్ళు తినుకుంటూ మనకు న్యాయం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇది అన్యాయం. ఎవరి పాలు వాడు తీసుకున్నామని చెప్తా ఉన్నా. నేనేమంటున్నా, నీతో పంచాయతీ ఎందుకు రాబోయి ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే ఎవరి పాలు వాడు తీసుకుంటాడు కదా. ఇంట్లో 4 అన్నదమ్ములు ఉండి ఎవరి వాడికి ఏం చేస్తారే పెద్ద ఆయన, ఎవరి పాలు వాడు తీసుకోడా, ఎవరి పాలు వాడు వంట చేసుకుంటాడు. ఇటు ఎస్సీ ఎస్టీల పాలు వాళ్ళు తీసుకున్నారు, రెడ్డి వర్గాల పాలు వీళ్ళు తీసుకున్నారు. మరి మా పాలు ఎవరంటే వీళ్ళు ముట్టుకోవద్దని చెప్తా ఉన్నారు. ఇది న్యాయమేనా? ఇగో ఇందుకోసం పంచాయతీ, దీనికోసం పంచాయతీ. మన పిల్లలు గారా, నేను ఒక కథ చెప్తా, మీరు బాగా వినాలి. మనం అంతా ఊర్లకే వచ్చిన వాళ్ళమే కదా, ఇక్కడికి ఊర్లకే బతికిన వాళ్ళమే కదా. ఆయనతో ఒక కోడిపెట్టు ఉంటుంది. ఓ కోడిపెట్టకు 10 గుడ్లు పెడతాడు కోడి. 10 గుడ్లు పెడితే ఆ గుడ్లని మంచిగా పొదిగేస్తారు. గుడ్లను పొదిగేయగానే 10 పిల్లలు అవుతాయి. 10 పిల్లలు కాగానే ఈ పొదిగేసిన ఆయన ఎవరు? ఇక్కడ మల్లారెడ్డి ఉంటాయి. ఆయన పొదిగేయగానే 10 పిల్లలు అయినాయి. 10 పిల్లలు కాగానే మల్లారెడ్డి గారు ఏం చేసిండు, ఆ తల్లి కోడిని పిల్లల్ని తీసుకుపోయి ఇంట్లో గచ్చులు వేస్తారుగా, చిన్న చిన్న నూకలు జల్లి, పరం నూకలు జల్లి వేస్తారుగా, చిన్నగా నూకలు జల్లిన లేచిండు. ఏంగానే తల్లి కోడి ఏం చేసింది, ఆ గచ్చులకి బయటికి ఎక్కింది. బయటికి ఎక్కగానే ఈ పిల్ల కోళ్ళు, ఈ కోడి పిల్లలు ఏమంటున్నాయంటే, యాడికి పోతున్నావే తల్లి, గట్టేటో దూరం ఉరుకుతా ఉన్నావు, మమ్మల్ని నిలిచిపెట్టి మల్లారెడ్డి గారు మంచిగా నూకలు పోసి నీళ్లు పెట్టి ఇది దీని నీడ పట్టుకుండక గట్టెందుకు పోతున్నావే తల్లి అని కోడి పిల్లలు తల్లిని తిడుతుంటే అప్పుడు ఆ తల్లి ఏం చెప్తుందంటే, ఇప్పుడు మోస్తాడు తర్వాత కోస్తాడు బిడ్డ, దీని సంగతి తెలియదు నీకు అని చెప్తుంది. మెల్లగా ఏం చేస్తుంది తర్వాత ఆ తల్లి కూడా ఏం చేస్తా అంటే పిల్లల్ని తీసుకొని మెల్లగా బయటి గడప కాడికి వస్తుంది. మీరు చూడరు, ఇన్నాళ్ళు ఇట్లే ఉంటుంది. బయటి గడప కాడికి వస్తుంది. వచ్చి మెల్లగా తల్లి ఏం చేస్తుంటుంది, కడుపు మీద ఎక్కి దుంకుతా ఉంటుంది, మళ్ళీ వెనుకకి వస్తుంది. ఎందుకు? పిల్లలకు నేర్పిస్తుంది ఇట్లా ఎక్కాలి దుంకాలని. అవునా కాదు పిల్లలు నేర్పిస్తుంది. నేర్పియంగానే పిల్లలు కూడా కడుపు ఎక్కుతాయి, మెల్లగా ఇట్లా అరుగుపొంటి వస్తాయి. అరుగుపొంటి రాగానే తల్లి కూడా ఏం చేస్తుంది, అరుగు కాడున్నటువంటి అలుకులంతా పొక్కిలు చేస్తా ఉంటది. పొక్కిలు చేసి అన్న ఏమైనా గింజలు పురుగు ఏమన్నా వెళ్తే మెల్లగా ఇట్లా కొట్టి పిల్లల ముంగటేస్తే పిల్లలు తింటా ఉంటాయి. అప్పుడు తల్లి కష్టం చూసి జనాగురి సప్పట్లు ఆపురి. అప్పుడు తల్లి కష్టం చూసి పిల్లలు ఏమంటాయంటే, నీకు పిచ్చిదాను ఆయే తల్లి, లోపల మంచిగా నూకలు మోసే నీళ్లు పెట్టి మమ్మల్ని బయటికి తీసుకొస్తే ఈ కొట్టుడెందుకు, ఈ ఎండలను తొవ్వుడెందుకు, మాకు ఓసుడెందుకు, మంచిగా లోపడి పోదాం అంటే వద్దు బిడ్డ అట్లా పోవద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు బిడ్డ అని చెప్తారు తల్లి కోడి. అప్పుడు ఆయనతో ఏమైతే కుక్కురికి వస్తుంది, కుక్క పిల్లల మీద కుక్క వస్తుందిగా. అప్పుడు తల్లి కోడి ఏం చేస్తుంది, కుక్క అని కుక్కను నానేటందుకు పోతుంది. కుక్కను నానడానికి పోతుంది. కుక్క భయపడిపోతుంది. కుక్క మీరు చూడరు, కుక్కనే భయపడిపోతుంది తల్లి కోడి మీద. ఇంకా మళ్ళా తెరిసేపు అయినాక పిల్లి వస్తుంది. పిల్లి రాగానే తల్లి ఏం చేస్తారు, 2 రెక్కలు చాపి రెక్కల కింద నిలుచుకుంటారు పిల్లల్ని. ఎందుకు? అప్పుడు పిల్లలు అడిగితే అంత పెద్ద కుక్క వస్తేనేమో తంతివి, ఇంత చిన్న పిల్లి వస్తే మమ్మల్ని ఇట్లా పిలిస్తే వెళ్ళమ్మా అని అంటాయి. కుక్క వచ్చిన బిడ్డ బెదిరిస్తే పోతుంది, కానీ పిల్లి అడ్డమైంది
నువ్వు ఎత్తుకపోయి తింటది బిడ్డ అని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత మళ్ళొక రోజు ఏం చేస్తుంది, ఈ తల్లి కోడి ఆకిల్ దాకా తీసుకుపోయిన కోడి మళ్ళొక రోజు ఆకిట్లకు తీసుకుపోతుంది. మెల్లగా పిల్లల్ని ఆకిట్లకు తీసుకుపోగానే మీద గద్ద తిరుగుతుంటది. మీద గద్ద తిరగగానే గద్ద వస్తా ఉంటే అప్పుడు తల్లి కోడి కొక్కొక్కొక్కు అనగానే పిల్లలన్నీ వచ్చి మళ్ళా సంకల చేరుతాయి. వాడిని బెదిరించిన వాడంటే తంతే వెళ్ళిపోయింది. పిల్లిని మోసగాడు వాడు మనల్ని తింటాడు, వీళ్ళెవరమ్మా అంటే వీడు ఇంకో దొంగ బిడ్డ, వీడు మీదికెళ్ళి ఎత్తుకొని పోతాడు మిమ్మల్ని అని చెప్పింది. ఆయన ఏమైంది, మెల్లగా ఇంకొక 4 రోజుల తర్వాత ఈ తల్లి కూడా ఏం చేసిందంటే పెంటకాడికి పోయింది. పెంటకాడికి పిల్లల్ని తీసుకొని పోయి పెంటంతా దొంగింది. పురుగులు గిరుగులు ఉంటే ఏమన్నా పిల్లలు ఉంటే ఏరుకొని తినరు అని చెప్పింది. పెంట దొంగుడేమో తల్లింటూ, ఏరుక ముక్కుడేమో పిల్లలంటూ. ఇక గట్ల మళ్ళా 2-3 రోజులు కలిసినాక ఏమైంది కరెక్ట్ గా, ఇక నేను పెంటకాయ దొరకపోయింది కానీ తవ్వుతలేదు తల్లి కోరి, మీరు దొవ్వుకోరు అని చెప్తుంది. మీరు దొవ్వుకోరు అని చెప్తా ఉంది. అరే అమ్మా ఎంత పాపిష్టి తల్లి నువ్వు, లోపల మంచిగా నూకలు మోసే మల్లారెడ్డి గారు, నీళ్లు మోసే మమ్మల్ని ఎండలో తీసుకొచ్చి మమ్మల్ని దొవ్వుకోమని చెప్తున్నావు, మేము మమ్మల్ని ఏరుకొని తీరమని చెప్తున్నావు. నువ్వు మారిపోయిన తల్లి అని పిల్లలు అన్ని తల్లిని తిడతా ఉంటాయి. నీకు వెలువరి బిడ్డ అని ఆ తల్లి సంపాదిస్తా ఉంటది. ఆయన 56 రోజులైనాక ఆ తల్లి కూడా ఏం చేస్తుందంటే పిల్లలు ఎడవాపుతుంది. పిల్లల దగ్గరకు వస్తుంటే తొంత వెలగొడుతుంటది. వెలగొడుతుంటే 10 పిల్లలలో 5 పిల్లలు ఏమంటాయంటే, సిసిసి నువ్వు మారిపోయినవే, నువ్వు మర్మన్న తల్లి అయినావు, నువ్వు మమ్మల్ని బతకనియో తల్లి, మల్లారెడ్డి గారే మంచోరు అని చెప్పి ఆ 5 కోళ్ళు, ఆ 5 పిల్లలు మల్లారెడ్డి ఇంట్లో పోతాయి. మల్లారెడ్డి ఇంట్లో పోగానే మల్లారెడ్డి ఇంట్లో ఆదివారం అయ్యాల రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి, కిషన్ రెడ్డి అందరు రెడ్లు వస్తారు. ఈ 5 పిల్లల్ని కోస్తారు. ఇంట్లోకి వచ్చిన 5 పిల్లలు కోసిరు, ఇక బయటనే బతికింది. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసింది, పిల్లల్ని బయటకు తీసుకొచ్చి మనల్ని చంపేటోడెవడు, మనల్ని ముంచేటోడెవడు అని గడ్డను చూపెట్టింది, పిల్లిని చూపెట్టింది, అన్నిటి చూపెట్టింది. నీ కాళ్ళ మీద నువ్వు బతకాలని చెప్పి పెంటకారి తీసుకుపోయి తొవ్వులు నేర్పించింది. ఇగో తీన్మార్ మల్లన్న కూడా మన బీసీలను ఇట్లా కాపాడడానికే వచ్చిందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనల్ని వాళ్ళ పార్టీల చుట్టూ దింపకపోతారు, వాళ్ళ ఆటోలను లెక్కిస్తారు, వాళ్ళ కోట్లేమని తిరుగుతారు, ఆఖరికి కోసేది మనల్ని. అందుకే మన బిడ్డల బతుకు తెరువు కోసం, ఇలా మన పిల్లల భవిష్యత్తు కోసం రెడ్డోలకో పార్టీ ఉంది, ఎలుమోలకో పార్టీ ఉంది, బాపనోలకో పార్టీ ఉంది, మరి 2 కోట్ల మంది ఉన్నటువంటి బీసీల పార్టీ ఉండొద్దా? అందుకోసమే మా భవిష్యత్తు మేము చూసుకుంటాం రానే ఇలా కత్తెర గుర్తు తీసుకొని వచ్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన బీసీల పార్టీ, మన సోదరుల పార్టీది. అందుకోసమే పెద్దలారా అందరూ ఆలోచించండి. చెంగిచెర్ల కాడ తీన్మార్ మల్లన్న చెప్తుంది నిజమా కాదా, ఒక్కసారి ఇంటికి పోయి నిద్రపోయి గుండె మీద చేసుకొని ఆ తమ్ముడు చెప్పిపోయింది నిజమా కాదా ఆలోచన చేయరు. మట్టి పనికైనా ఇంటోడే ఉండాలి. వాళ్ళు ఎన్నడూ కూడా మనోళ్ళు కాదు. ఇలా మల్లారెడ్డి గారు మొన్న టీవీలో మాట్లాడుకుంటే ఏం చెప్తా ఉన్నాడు, నాకు ఎంత ఆస్తి ఉందో నాకే లెక్కలేదు అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆస్తి? ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? పాలు అమ్మితే వచ్చిందా, పెరుగు అమ్మితే? మన ఇళ్ళలో కూడా పాలు పెరుగు అమ్మినాం కదమ్మా, మరి మనకేమో రాకపాయే? కేవలం భూ కబ్జాలు పెట్టి దోపిడీ చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొంగతనం చేస్తే పైసలు వచ్చినాయి. కాబట్టి వీళ్ళ సంపదంతా గుంజాలే మన పేదోళ్లకు పంచాలని వచ్చిన పార్టీ మన పార్టీ. ఎవడెవడైతే దోపిడీ చేసిండో ఆ దోపిడీదారుల ఆస్తులన్నీ జప్తు చేసి మన పేదోళ్లకు పంచాలనేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది. దానికోసమే ఇవాళ ఆగరాదు తమ్ముడు ఎదుగా ఇవాళ చెంగిచెర్ల కాడున్నటువంటి మా బీసీ బిడ్డలను అడుగుతా ఉన్నా, మనము కొట్లాడాలంటే మనకు దుష్మన్ గాడు ఎవరో తెలియన్నా వద్దా? మరి మనకు నీళ్ళు ఇయ్యలోడు దుష్మన్ గాడు,
మనకి ఇల్లు కట్టి అనేవాడు దుష్మన్ గాడు, మనకు పింఛని అనేవాడు దుష్మన్ గాడు, మన పిల్లలకు నౌకరీ అనేవాడు దుష్మన్ గాడు, మన కాలనీలో రోడ్డు పోయేవాడు దుష్మన్ గాడు కదా. కాబట్టి ఇవాళ మనమంతా ఓ దిక్కు, రెడ్డోళ్ళు వెలుమోళ్ళు ఓ దిక్కు. ఇప్పుడు కొట్లాడదాం. ఎంతమంది ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో వెలుమోళ్ళు? ఎంతమంది ఉన్నారా? ఈ మధ్య 4 మేకలు పోస్తే అలా కాందాలు మొత్తానికి సరిపోతుంది. 4 మేకలు పోస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎలుమోలకు అందరికి భూమి పెట్టచ్చు. పిడికేడు మందిలో వచ్చి ఇది నా రాష్ట్రం అప్పట్లో చెప్పాడు కేసీఆర్ గారు. ఏమని? నేను సాగు నోట్లే తలకాయ పెట్టి వచ్చినా అని చెప్తున్నాడు. అన్నాడు అలేదా? సాగు నోట్లే తలకాయ పెట్టి వచ్చినా అన్నాడు. మన సూర్యుల పిల్లగాళ్ళు, మన అవసరాల పిల్లగాడు శ్రీకాంతచార్య సాగు నోట్లే తలబెట్టి అటే పోయిండు. మన కానిస్టేబుల్ కృష్ణనేమో సాగు నోట్లే తలబెట్టి అటే పోయిండు. మరి ఈయనెందుకు వాపసు వచ్చినట్టు? కేసీఆర్ ఒక్కడే వాపసు ఎందుకు వచ్చిండు తలకాయ పెట్టి? పెట్టలే కాబట్టి మనల్ని మోసం చేయడానికి ఇవాళ వాళ్ళు తయారయ్యారు. మన బిడ్డల్ని కాపాడుకోవడానికే ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెంగిచెర్ల గడ్డ మీదకి వచ్చి అమ్మా నేనున్నా మీకోసం కొట్లాడడానికి, అన్నా నేనున్నా మీకోసం కొట్లాడడానికని ఇవాళ మీ మధ్యకు వచ్చి నిలబడి ధైర్యంగా సమాధానం చెప్తా ఉన్నా. ఇలా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమంటున్నా. రైట్ టు ఎడ్యుకేషన్ ఏంటంటే అమ్మా, మీ పిల్లలు ప్రైవేట్ బడికి పోతా ఉన్నారా? ఎంతమంది పిల్లలు ప్రైవేట్ బడికి పోతున్నారు? చేయలేవట్రీ ప్రైవేట్ బడికి పోయేటోళ్ళు పోతురా? ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే 25% సీట్లు ఫ్రీగా ప్రైవేట్ స్కూల్లో మన పిల్లలకు వస్తాయి. అది ఇంప్లిమెంట్ చేయమంటే చేస్తలేరు. అడ్డగోలుగా దోపిడీ. ఇలా దవాఖాన్ల పరిస్థితి ఏంది? పోతే యశోద దవాఖాన్లో పడితే 10 లక్షలు లేని మనిషి బయటకు వచ్చే పరిస్థితి ఉందా? ఎవరి దవాఖాన్లన్నీ ఎవరి? రెడ్డిలో వెలుమోలే దవాఖాన్లు. ఇంజనీరింగ్ కాలేజీలన్నీ రెడ్డిలో వెలుమోలే. మరి మా బీసీలు ఎటువైనా అంటే ఉస్మానియా గాంధీ మనది, ఉస్మానియా గాంధీ అమారా. అందుకోసమే మన వాటా మనకు కావాలి, మన పాలు మనకు కావాలి, మనది మనం వేసుకుందాం. నీ పాలు నువ్వు తీసుకొని పక్కన దొరకంటే ఇక నీతోటి మాకు శోభదేవద్దు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడ నిలబడి చెప్తా ఉంది, బరాబర్ నిలబడి చెప్తా ఉన్నా. మా అమ్మను అక్కల అందరి సాక్షిగా చెప్తా ఉన్నా, ఈ కత్తెర గుర్తు మీద ఒక్క రెడ్డి అయిన వెలువైన ఓటు వేయొద్దు. మీకు దమ్ముంటే మీ పార్టీలు వచ్చి ఈ కారు గుర్తు మీద బీసీలు ఓటు వేయద్దని చెప్పు, మా చేయి గుర్తు మీద ఓటు వేయద్దని చెప్పు. నేను చెప్తా ఉన్నా, మా కత్తెర గుర్తు మీద మీ ఓట్లు ఎక్కడే? మీ పిడికెడు మంది ఓట్లు లేవు, మీ తాను 10 ఓట్లు లేవు. 10 ఓట్లు ఎన్నో మనం ఉద్ధరిస్తాడు. అందుకోసమనే మీరందరూ కూడా ఇలా మన కోసం పుట్టిన పార్టీ కత్తెర, తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ. కత్తెర అంటే ఏందన్నా? ఎవరు గుర్తన్నా? మన మేరోళ్ళది కదన్నా, మన ఉన్ని కత్తిరించే కుటుంబాలది కదన్నా కత్తెర, మన ఆపరేషన్ చేసే డాక్టర్ది కదన్నా కత్తెర, మన మంగళంలో సోదరు ఉంది కదన్నా కత్తెర. మన కత్తెర నేను తెచ్చిన, మన కత్తెర నేను పట్టుకొచ్చిన. ఈ కత్తెరతోనే మనల్ని దోపిడీ చేసిన కుతికలు కట్ చేసేందుకు తెచ్చిన కత్తెర ఇదంతా. మన పింఛన్లు ఎందుకు రావు? మన ఇల్లు ఎందుకు రావు? మన సంపద మనకెందుకు దక్కది? మన ఉద్యోగాలు మనకెందుకు దక్కాయి అనేటువంటి లెక్క తెల్చడం కోసమే ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తు తీసుకొని మీ దగ్గరకు వచ్చింది. పెద్దలారా, చెంగిచెర్లలో ఉన్నటువంటి ప్రజలారా, తీన్మార్ మల్లన్న చెప్పింది నిజమే అయితే, తీన్మార్ మల్లన్న కరెక్ట్ చెప్పింది అనుకుంటే ఇక మా తమ్ముడు మహేశ్వరుడు సరే, ఈ 2 తమ్ముళ్ళు అన్నా నువ్వు కొట్లాడుతుంది మా జాతర కోసం అన్నా, నువ్వు రామ్మా మా ప్రజలకు చెప్పన్నా ఏం జరుగుతుందని చెప్పారు. ఇలా నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పుందా తమ్ముడు? ఏమన్నా తప్పుందా? ఏమీ తప్పు లేదు. అది గుర్తుపట్టే ఇలా తమ్ముళ్ళు వస్తే నేనే చెప్పిన, తమ్ముళ్ళు మీరు ఉండురే రంగంలో దిగురి, నేను చూసుకుంటా. మీ ఇల్లెట్ల పోతావో, మీ భూముల మీద కేసులు ఎట్లేస్తారో, మీ గుడిసెన వాడు ముట్టుకుంటాడో నేను చూస్తామని భర్త అని చెప్పిన. ఇలా ఈ చెంగిచెర్లను కాపాడి ఈ చెంగిచెర్ల కాడ మన సూదరుల జెండా, మన బతుకు తెరువు జెండా ఎగిరేస్తా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్నను కలవాలంటే ఏం లేదన్నా, ఇక్కడ మహేష్ ఉన్నాడు,
నా తమ్ముడు మహేష్ మీకు అందుబాటులో ఉంటాడు, మాది శరత్ మీకు అందుబాటులో ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా ఇక్కడ చెంగిచెర్ల గ్రామంలో ప్రజల కష్టాలను వాళ్ళ భుజాల మీద వేసుకొని మన తరఫున పోరాడడానికి వచ్చినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అండగా నిలబడండి. ఏ కష్టం వచ్చినా వీళ్ళకు చెప్పుకొని నేరుగా నా దగ్గరకు వచ్చి నాకు చెప్పి మనతోటి పోరాటం చేయిస్తారు. ఇవాళ మీరు చూడండి, రోడ్ల మీద టీఆర్ఎస్ ఆయన ఇంత పెద్ద కటౌట్ పెట్టుకుండు, కాంగ్రెస్ ఆయన గోడల పంట అతికించుకుండు, బీజేపీ ఆయన ఇంత పెద్దవి పెట్టుకుండు. వాళ్ళ ఏమీ ముట్టుకోరట. బీసీలు జెండాలు కడితే జెండాలు వీకేసిరా పొద్దుగాల. మన బీసీలు జెండాలు కట్టుకొని మా బతుకుతారు మాదిరి అంటే జెండాలు వీకేసి పోస్టర్లు బించేసి నువ్వు గోడల మీద రాతలు జరిపేస్తా అనుకుంటారు. నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా చెప్తా ఉన్నా, ఖబర్దార్, మా జెండాలు ముట్టుకున్నా మాడి మసైపోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రెండో విషయం, గోడల మీద రాతలు జరిపేస్తారట. తీర్మానం గోడల మీద కాదు బిడ్డ, నేను నా ప్రజల గుండెల మీద రాసుకొస్తా ఉన్న బీసీ నినాదం, నా ప్రజల గుండెల మీద రాసుకొస్తా ఉన్న చెరుపురు ఎట్లా చెప్తారో చూద్దాం. ఇక 2029లో ఎనుమోళ్ళ రాజ్యం అయిపోయింది, రెడ్డిల రాజ్యం అయిపోయింది. రావలసింది మన రాజ్యమే, బీసీల రాజ్యమే రావాలి. ఆ బీసీల రాజ్యం కోసం ఈ చెంగిచెర్ల గడ్డ మన తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆశీర్వదించమని 2 చేతుల ద్వారా చప్పట్లు కొట్టి ఆశీర్వదించమని మీ అందరినీ వేడుకుంటా ఉన్నా.